అందరికీ వందనాలండి. బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఒక అధ్యాయంలో ప్రారంభ వచనాల్లో ఏదైతే కాంటెక్స్ట్ ఉందో చివరి వరకు అదే కాంటెక్స్ట్ ఉంటుందని చాలామంది నమ్ముతున్నారు. అది కొన్నిసార్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. స్టార్టింగ్లో ఒక అంశాన్ని ఎత్తుకుంటే చివరి దాకా అదే అంశాన్ని కొనసాగించాలనే నియమం ఏమీ లేదు. మధ్యలో మారిపోవచ్చు. కావాలంటే మీకు ఒక మంచి చక్కటి ఉదాహరణను నేను బైబిల్ గ్రంథం చూపిస్తాను, చూడండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే మనం, ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయం కనపరచును, అతడు కేకలు వేయుడు, అరవడు, ఇట్లా మొత్తం చెప్పుకొస్తున్నాడు. ఈ అధ్యాయం అంతా యేసుప్రభు వారి గురించి అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. మీకు కావాలంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము 18, 19, 20, 21 ఈ 4 వచనాలలో ఇదే విషయాన్ని అక్కడ వ్రాయబడింది. అది యేసుప్రభు వారి గురించి అని. అయితే ఈ దేవుడు నేను ఆదుకున్న నా సేవకుడు అన్నాడు కదా యేసుప్రభు వారి గురించి 42వ అధ్యాయం 1వ వచనంలో. 19వ వచనాన్ని చూస్తే, ఇదే 42వ అధ్యాయం 19వ వచనాన్ని చూస్తే, నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు అని, నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు, యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు అని ఉంది. మరి ఇక్కడ నా సేవకుడు తప్ప ఎవరు గుడ్డివాడు అని ఉందంటే, మరి యేసుప్రభు వారు 42వ అధ్యాయం 1వ వచనంలో మరి నా సేవకుడు యేసుప్రభు వారి గురించి ఉంది కాబట్టి ఇక్కడ గుడ్డివాడు కూడా యేసుప్రభు అని అర్థం చేసుకోవాలా? కాదు. ఇక్కడ సేవకుడు అంటే ఎవరు అంటే జనరల్గా మనలాంటి సేవకులు. కానీ 42వ అధ్యాయం 1వ వచనంలో చెప్పిన సేవకుడు అంటే యేసుప్రభు వారు. ఇక్కడ కాంటెక్స్ట్ మారింది. అదే అధ్యాయం అయినప్పటికీ మొదట్లో చెప్పిన సేవకుడు యేసుప్రభు వారు అయితే 19వ వచనంలో చెప్పిన సేవకుడు మాత్రం యేసుప్రభు వారు కాదు. ఇక్కడ కాంటెక్స్ట్ మారింది. అలా మారింది కొన్ని సందర్భాల్లో. ఇది మనం జ్ఞాపకం ఉంచుకొని బైబిల్ గ్రంథాన్ని చదవాలి.